సినిమా ఇండస్ట్రీలో కొంచెం హిపోక్రసీ ఉంటుంది కదా, మీరు ఇంత అవుట్ స్పోకెన్గా మాట్లాడతారు కదా. అంటే నేను ఫస్ట్ మనిషినండి, తర్వాతే ఆర్టిస్ట్ అండి. అఫ్ కోర్స్. సో ఆ వాయిస్ ఎప్పుడైనా బయటకు రావాలి కదా. క్యాలిక్యులేట్ చేసుకుని మాట్లాడుతుంటారు. అంటే నేను మాట్లాడిన దానివల్ల నష్టమా లాభమా, ఎందుకు వైజ్ అన్నెసరీ కాంట్రవర్సీస్ అని అనుకుంటుంటారు. బట్ దో యు ఆర్ ఇన్ సెన్సిటివ్ ఫీల్డ్, అంటే మీ ఇండస్ట్రీ ఒక సెన్సిటివ్ ఇండస్ట్రీ. ఒక సినిమా ఒక చిన్న కాంట్రవర్సీ అయితే ఇప్పుడు మీది ఏది ఒకటి రిలీజ్ ప్రాబ్లం. ఇప్పుడు న్యూస్ వచ్చింది, ఫోన్ వచ్చింది, అది కోర్టుకి వెళ్ళినప్పుడు జడ్జి గారు అది చూసిన తర్వాత వేరే పని లేదు, మేము వేరే పని చూసుకున్నాం డిస్మిస్ చేశారట. ఏ సినిమాకి అది? ఇప్పుడు ఉత్తమ విలన్కి. దీనికి కూడానా? అదే చెప్తున్నా, అంతకుముందు ఇంకో సినిమా కూడా వచ్చింది కదా. అది ప్రతి సినిమాకి ఎవరైనా ఈ బస్సులో ఎక్కితే టికెట్ కొనే అక్కర్లేదనే నమ్మకంతో ఎక్కేస్తారు వాళ్ళు. పొలిటికల్ జర్నీ అంతవరకు జరుపుతారు. సో యు గాట్ ఎ గుడ్ న్యూస్ అన్నమాట. ఇప్పుడు రిలీజ్కి నో ప్రాబ్లమ్స్ అయితే. సో ఆ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. అవ్వాలి కూడా అది, ఎందుకంటే కష్టపడ్డారు కదా. ఇట్స్ అ గుడ్ ఫిలిం. అంటే ఉత్తమ విలన్ కె విశ్వనాథ్ గారు ఉన్నారు, కె బాలచంద్ర గారు నటించిన, అది అలా అవ్వాలని తీసుకెళ్ళలేదు, బట్ ఇట్ బికేమ్ ద లాస్ట్ ఫిలిం. దట్స్ అ వెరీ బిగ్ లాస్ట్ ప్రజెంట్ బై మై గురుగారు. తండ్రి లాంటి గురుగారు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. ఆయనకి మీరు ఇవ్వగలిగింది అది. అదేనండి. ఓకే. నో నేను ఇచ్చింది కాదు, ఆయన మీకు ఇచ్చిందా? నాకు ఇచ్చింది. ఓకే. అంటే ట్రిబ్యూట్స్ లాగా అనుకోండి. ఫర్ మీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గివ్ వన్ మోర్ సలాం టు మై గురు. ఇప్పుడు మీకు మీ గురించి మీరు డిఫైన్ చేసి చెప్పాలంటే ఎట్లా చెప్తారు? అంటే ప్రతి వాళ్ళకి మీరు చేసింది వాళ్ళ వేరే క్వశ్చన్ నేను అడుగుతాను నన్నే. Which is the most difficult character that you are played so far? అంటే కమల్ హాసన్ అంటాను. అంటే ఈ కమల్ హాసన్ అనేది ఇంకొక ఎవడో పేరు నేను పట్టుకున్నాను అనే ఫీలింగ్. నేనంటే నేను అంతే, పేరు లేని మనిషి, ముఖం లేని మనిషి. నాకు నా గురించి ఆలోచించుకుంటే నేను అనే ఒక మాట మాత్రమే గుర్తొస్తుంది, కానీ ఈ ఫేస్ అదర్ క్వాలిటీస్ కానీ. సో నేను ఒక ముఖం లేని మనిషి, దట్ ఈస్ మై ఫస్ట్ స్ట్రెంగ్త్. అంతే, ముఖం లేదు, పేరు లేని మనిషి నేను. ఆ మనిషిని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, ప్రొటెక్ట్ చేసి. సో ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే ఇఫ్ యు ఆర్ ఎలోన్, ఏం థాట్స్ వస్తుంటాయి? When you're alone, the first thought is of company అండి. నేను ఇది చేయాలి అది చేయాలి అనే ఒక డ్రీమ్. ఆల్వేస్ ఐ ఫౌండ్ దట్ వెన్ యూర్ టోటలీ అలోన్, ద ఫస్ట్ థాట్ ఇస్ ఆఫ్ కంపెనీ, ఆఫ్ అ ఫ్రెండ్, ఆఫ్ అ లవర్, ఆఫ్ మీటింగ్ యువర్ డాటర్, యువర్ చైల్డ్, somebody. But it's always about another human being. So my thoughts are always like that. ఏ సందర్భాలు వచ్చింది అట్లాంటిది? ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక కవిత్వం రాసిన వెంటనే ఈ కవిత బాగుంది అనే మాట కన్నా ఇది చదివించి ఎవరో ఫ్రెండ్కి కావాల్సిన వాళ్ళకి చూపించాలి అనే ఒక ఫీలింగ్. దట్ ఈస్ వాట్ లోన్లీనెస్ డస్ టు మీ. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అనదర్ పర్సన్. అండ్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద రూట్ ఆఫ్ సొసైటీ అండి. కరెక్ట్. ఇప్పుడు కవితలు రాస్తారు కదా మీరు? అవునండి. అంటే శ్రీశ్రీ బాగా అభిమానిస్తారు కదా? అవునండి. ఆ లైన్లో ఏమైనా రాశారా? బట్ జగన్నాథ రథ చక్రాల లైన్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ తమిళ్. అవునండి. బట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గివ్, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ ఉత్తమ విలన్లో ఫస్ట్ గురుగారికి రాసినది రామ్ జోగే శాస్త్రి గారు మళ్ళా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారండి. సో నెక్స్ట్ వచ్చినప్పుడు, సో ఒంటరితనము ఇవన్నీ ఏంటంటే మనం రకరకాల ఫేసెస్ చేస్తుంటాం, షేడ్స్ ఉంటాయి మళ్ళీ మనకి. మీలో మీకు నచ్చని షేడ్ ఏంటి? అదే నాకు కోపం కాకుండా, అదర్ దాన్ దట్. ఈ ఒక్కొక్కప్పుడు చాలా బాగా ఇంకా ఎవడున్నాడు అనే ఒక క్షణం వస్తుంది, గర్వం. అది ఆ గర్వం, అది అది ఇట్స్ అ నాసియా. అది గర్వం వస్తున్నప్పుడు దాంతో పాటు ఒకలాంటి నాసియా వస్తుంది. అవును.
ఇది అందరూ నన్ను గురించి గొప్ప చెప్పుకోవాలి. గొప్ప చెప్పుకోవాలని చెప్పడం లేదు. ఇది ఇట్ ఈస్ ట్రూలీ ఐ డోంట్ లైక్ దట్. ఓకే. అండ్ ఆల్సో నన్ను పొగడుకోవడం, అన్నెసెసరీలీ అదర్స్ పుట్టింగ్ ఇట్ అప్, ఇక తెలిసిపోతుందండి మంచి ప్రైజ్కి ఫ్లాటరీకి జెన్యూన్ ఆర్ ఫేక్ అనేది తెలిసిపోతుంది. ఫ్లాటరీ అండ్ ప్రైజ్, యు నో ద డిఫరెన్స్ అట్ వన్. అందులో మీకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో తెలియకుండా ఉండదు కదా. అది చిన్నప్పుడే తెలుస్తుంది. అదే అండ్ ఐఎమ్ షూర్ దట్ ప్రతి పిల్లాడికి అది తెలుస్తుంది. ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ దృష్టిలో మీకు వచ్చింది? అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్ వెన్ మై డాటర్ సేస్ యువర్ ఎ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ ఫాదర్ అంటే అంతకన్నా ఏముందండి. బికాస్ దట్ ఈస్ వాట్ మై ఫాదర్ వాస్ టు మీ. అది కష్టం అండి. ఇప్పుడు బాలచంద్ర గారి గురించి ఒక శిష్యుడు ఇలా చెప్పుకోవడం అనేది దట్ ఈస్ హిస్ అచీవ్మెంట్. అది అంటే నాకున్న పొగరు, నాకున్న నీడు, నాకున్న ఆశలు అదంతా దాటి he has to stand above all that. Correct. And for that he has to be an example. Yes. థింకింగ్ మైండ్ కదండి, అలా ఒప్పుకోం. అది కరెక్ట్. ఇదే భగవంతుడు సడన్ గా పదం అంటే నాకున్న పొగరు అని. పొగరు ఉందా? ఇంకా పొగరు అంటే అది పొగరు కాదండి, నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్. దట్ షుడ్ బి దేర్. పొగరు ఇస్ వేస్ట్ అండి. నాకు అది మాత్రం అర్థమైందండి. అప్పుడు చిన్నప్పుడు ఇది చేసి చూపిస్తానని చూపించడం అన్ని ఫెయిలియర్ గా ముందు. ఓకే. సో బట్ అంటే మిమ్మల్ని స్ట్రైట్ మీ ఫేస్ మీద క్రిటిసైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయా ఎవరన్నా? చాలా. నా ఫ్యామిలీ మొత్తం అలాగేనండి. బయట వాళ్ళు కాదు, ఓన్లీ ఫ్యామిలీ ఆన్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. పిక్చర్ బాగుంది అనేది చెప్పుకుంటారు కానీ, అవును, బట్ బాగలేని పాయింట్స్ రాసి ఇచ్చేస్తారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ రాంగ్ అని వాళ్ళకి అనిపించింది. ఐ కెన్ ఆర్గ్యూ ఇట్ ఆర్ లీవ్ ఇట్. అగ్రీ ఆర్ డిసగ్రీ, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈవెన్ ఇన్ మై ఫ్యామిలీ దే వర్ వెరీ కైండ్. అంటే క్రూవల్ గా ఉండటం కాదు, బట్ ఈ బ్యాడ్ క్వాలిటీస్ ని అప్పుడప్పుడు చెప్పేస్తారు. ఓకే, సరదాగా మాట్లాడుతున్నప్పుడు. లేదా కోపం రాదు అప్పుడు మీకు? కోపం వస్తుంది. అదేంటి అలా చెప్పారు, నేను ఎవరో తెలుసా అని ఇప్పుడు తెలిసిపోతుంది అన్నారు. So I have a good, my brother Chandrahasan, he is very proud of his brother, but I'll have to continuously keep him proud. To feel like that. That is what he expects, and he is like a father to me. Ante brother anatam oka relationship villa pilustunnanu gani, otherwise he is 18-19 years elder to me. Avunu. My father and my first brother ki unna difference kanna ekkuva. Okay. My father was 17 when he was born. 17? Oh, అంటే అప్పట్లో అంతే చిన్నపిల్లలు కదా, పెళ్లి చేసేసేవాళ్ళు. My mother was 12 when she had her first child. 12 years కి. Oh my God. ఇప్పుడు ఏదో నమ్మలేం అసలు. ఇప్పుడు now it's a crime. Crime, of course. ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు వచ్చి ఐ ఫెల్ ఇన్ లవ్ పలానా అని పలానా వాడుతుంటే యూ విల్ యాక్సెప్ట్ ఆర్ యూ విల్? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ హర్ లవ్. నాకు కాస్త చోటు ఉంది కదా అని అడుగుతాను కానీ మొత్తం ఇచ్చేసావా అంటాను కానీ. బట్ దట్ ఈస్ దేర్ లైఫ్, దేర్ లవ్, అండ్ దే మస్ట్ హ్యావ్ ఇట్ ఇన్ దేర్ లైఫ్. అంటే అఫ్ కోర్స్ అంటే యాజ్ ఎ ఫాదర్ గా ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ. ఓకే, మై ఓన్లీ రిక్వెస్ట్ వుడ్ బి do anywhere, don't choose the same community. That is my only request. అది కూడా నో కండిషన్. I can't. It's their life. జనరల్గా పిల్లలు ఏంటంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటారేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఫాదర్కి. ఫాదర్స్ మాత్రం రైట్ డెసిషన్ తీసుకుంటారా? బ్రైట్ బర్నింగ్, హౌ ఇస్ ఇట్ హ్యాపన్? ఓన్లీ ఫాదర్స్ మేక్ ద డెసిషన్. అవును. Then they send their child to be burnt by a bad son-in-law. అవును, అది కూడా ఫాదర్స్, మదర్ ఫాదర్ తీసుకున్న డెసిషన్. So we cannot say. It is, life is, I took the decision to become an actor. Okay. So it went well in my case. Correct. అది ప్రతి మనిషికి అలాగే జరగాలని లేదు కూడా. అంటే ఒక రకమైన ఇండిపెండెంట్ క్యారెక్టర్ కదా మీది. అవునండి. ఐ ఫీల్ దట్ ఎలా పెంచుతారు పిల్లల్ని, హౌ వుడ్ యూ బ్రింగ్ దమ్ అప్ అంటే లైక్ ఎ ట్రీ. ఐఎమ్ ఓన్లీ ఎ గార్డెనర్. ఆఫ్టర్ సర్టన్ హైట్
ఐ కెనాట్ కీప్ క్లిప్పింగ్, yes. ఐ లెట్ ఇట్ గో Only ground level only. ఐ హోప్ దట్ ఇట్ గో grow స్ట్రైట్, వర్టికల్గా. గాలికి పడిపోకుండా చూడటం మాత్రమే నాది.